హరే కృష్ణ అందరికీ. యుద్ధానికి సిద్ధమని అందరూ వారి వారి శంఖాలను ఊదారు. ఇంకా ఉత్సాహం కల్పించడానికి భేరీలు, పనవానకాలు అంటే తప్పెటలు, గోముకాలు అంటే కొమ్ముబూరలు మొదలైన యుద్ధ వాయిద్యాలు ఆయా పనులకై నియమించిన వారు వాయించడం మొదలుపెట్టారు. అయితే ఈ శంఖ, భేరీ, పటాహాదుల ధ్వని ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి మార్మోగిపోయింది. వినడానికి గజిబిజిగా ఉంది. ఇదంతా గమనిస్తున్న సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటున్నాడు: అధర్మానికి స్పష్టమైన ఆలోచన ఉండదు, అంతా గజిబిజియే. కానీ ధర్మం మాత్రం దీనికి విరుద్ధం, స్పష్టమైన ఆలోచనలు ఉంటాయి. మరి పాండవ శంఖనాదాల ధ్వని ఎలా ఉందో తరువాతి శ్లోకంలో వర్ణిస్తున్నారు. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్, రాధాకృష్ణ.